పల్లె సీమలలో పచ్చ పైరులలో మన పల్లె పడుచులందరూ పగపగ నవ్వుతుంటే ఏమే అమ్మాయిలంతా మంచి జోరుకున్నారే. అవునే, ఇప్పుడు అమ్మాయిలంతా జోరే కదా. అవునక్కా. పరుగుల్లో మమ్మ చూస్తే జింక పిల్లకే మతిపోయి కూవంటూ కూచిడితే కోకిలమ్మకే గుబులాయి. పరుగుల్లో మమ్మ చూస్తే జింక పిల్లకే మతిపోయి కూవంటూ కూచిడితే కోకిలమ్మకే గుబులాయి. అల్లరిలో మా తీరు ఈ పల్లెల్లో కానరారు. ఆటల్లో పాటల్లో మాకింకా పోటెవరు. జిగినక నక్క జిగినక 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 జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే. పరుగుల్లో మమ్మ చూస్తే జింక పిల్లకే మతిపోయే కూవంటూ కూచెడితే కోకిలమ్మకే గుబులాయే. పల్లె ముంగిట పిల్లకాయలతో గిల్లి దండలాడాలా. కోతులోని కొమ్మల్లో దాగి పండ్లెన్నో కాసుకోవాలా. ఈతలోన వాగులోని గోదావరి ఈది రావాలా. సీతకోక చిలకమ్మ రెక్కల చక్కదనం చూడాలా. చిరుజల్లులోన నిలవేసి హరివిల్లులాగా మెరవాలిరా. జిగినక నక్క జిగినక 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 జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే. పరుగుల్లో మమ్మ చూస్తే జింక పిల్లకే మతిపోయే కూవంటూ కూచెడితే కోకిలమ్మకే గుబులాయే. జోరు మీద పరుగెత్తుతున్న జోడెడ్ల బండ్లు ఎక్కాలా. ఊహలల్లో తూనీగలోని ఊరంతా చుట్టి రావాలా. పల్లెనంతనే బల్లెదేసి విరదల్లి చూడు చిరుగాలి. సిరిగల్ల నీల సీమంతమంటూ ఊరంతా చూసి మురవాలి. కోడి తలలు వికసించనేలరా కోనసీమ అందాలు చూడరా. జిగినక నక్క జిగినక 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 జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే. పరుగుల్లో మమ్మ చూస్తే జింక పిల్లకే మతిపోయే కూవంటూ కూచెడితే కోకిలమ్మకే గుబులాయే. అల్లరిలో మా తీరు ఈ పల్లెల్లో కానరారు. ఆటల్లో పాటల్లో మాకింకా పోటెవరు. జిగినక నక్క జిగినక 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 జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే జిగినక జిగినక జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే జిగినక జిగినక జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే జిగినక జిగినక జిగిలాలు రే జిగి జిగినక జిగినక జిగిలాలు రే.
ధనమేర అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే, దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి ఎట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. నెల సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాది. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయే సరిపోతాయా? ఏటిది? అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేట లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో, వెళ్ళి అడుగు. కోప కుయ్యమంటది. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చావు? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిడ్డి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోని కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1 2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చేసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్టు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధుందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. ఎలా చిన్న బాగున్నావా? బాగున్నావా?
ఫ్రెండ్స్ కట్ల ఇద్దరు ఒకేలా అంటారే ఇంతకీ నా కోసం ఏమైనా తెచ్చారా లేదా? అంటే నీ కోసం ఏమన్నా తెచ్చామో లేదని వచ్చావు కానీ మా కోసం కాదనమాట. అయితే ఇంతకీ నా కోసం ఏం తేలేదన్నమాట. మీ మాయ నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా. ఇదిగో మామయ్య రండి నాన్న. అమ్మ బాగున్నావా? ఏంటి నాన్న ఇంత లేటు? ఏముందమ్మా మీ వాడికి లంచం ఏముందో వదలలేదు మమ్మల్ని. హాయ్. అమ్మా కామాక్షి గారని పక్కింటి లాయర్ గారి భార్య. వణక్కం. అయ్యి బాబు ఏంటి వణకమంటది? ఆవిడ వణుకుద్దో లేదో నేను అడిగానేటి. కాదమ్మా వణక్కం అంటే నమస్కారం అని. అమ్మా నమస్కారం. నాన్నగారండి. నమస్కారం. హాయ్. మామయ్య మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అదేంట్రా అలా అడిగావు? ఇంకా లోపలికి కూడా రానేలేదు. ఏం లేదు, నేను చూస్తే చాలు మా నాన్న చదవరా అంటూ నన్ను తిడతాడు. నాలా బాగా చదివేవాడితో కంపేర్ చేసి తిడతారు మరి. అందుకు కాదు, సరిగ్గా చదవకపోతే నీలా అడ్డగడ్డిలా తయారవుతారని నిన్ను చూపించి నన్ను తిడతారు. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు చేయబడ్డాడు మమ్మీ. అదే లేదక్క ఉత్తిని జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను. తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు.